ఏంటి కుంటున్నావు? త్వరగా నడు, అవతల హారతి పూర్తవుతోంది. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుని తాతయ్య. ఏది చూపించు. అబ్బా నొప్పి. నొప్పి అంటే ఎలా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. తరువాత అంతా హాయే. కళ్ళు మూసుకో. ఇప్పుడు చూడు, నొప్పి పోయింది. ఓ క్రైమ్ రిపోర్టర్గా నీ తపన నాకు అర్థమైందమ్మా. కానీ ఇక్కడ రక్తం దాగే రాక్షసుల నుంచి రాజకీయ ఖైదీలు, విఐపీలు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళ పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేయడానికి జైలు రూల్స్, రెగ్యులేషన్స్ ఒప్పుకో. చిల్లర ఖైదీలు, దొంగలు, రేపిస్టులు ఉన్నారు. వాళ్ళతో ఇంటర్వ్యూ నీకు ఉపయోగం లేదనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అను 1 minute. రేపు ఖైదీ రిలీజ్ అవుతున్నాడు. వాడి బయోడాటా నీకు పనికొస్తే బయట ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. వాడిది ఒక డిఫరెంట్ క్రిమినల్ సైకాలజీ. ఇచ్చిన కమిట్మెంట్ కోసం 24 కత్తిపోట్లు తిరిగి బతికిన చరిత్ర వాడిది. భయం అనేది వాడి బయోడేటాలో లేదు. తెలివి, తెగింపు వాడికి ఉన్న బలం. కళ్ళు కత్తి కన్నా షార్ప్, మాట నిప్పు కన్నా హీట్, మార్షల్ ఆర్ట్స్ లో డిప్లొమా. వీడు నిజంగా నిలబడితే కలబడే ఖలేజీ ఉన్నవాడు రేడు. డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాడు సెటిల్మెంట్లో తిరుగుతున్నాడు. బ్యాడ్ లక్. సార్, నేను అతని కలవచ్చా? రేపే వాడు రిలీజ్. వాడు ఒక డేంజరస్ యానిమల్. జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. సిగరెట్ ఉందా? అలవాట్లేదు. ఎందుకే వేస్ట్ మామా. వెల్కమ్ అల్లుడు. మనకి మర్యాదలు ఏంటి మామా? అదేంటల్లుడు, పెద్దవాడు బ్యాండ్ మేళం పెట్టించుకుని మరీ బయటకు వస్తున్నాడు. ఏదో పెద్ద దేశ నాయకుడిలాగా. మనకేం తక్కువని కాత కొంచెం చిల్లర తక్కువ మేళం పెట్టలేదు అంతే. సరే కానీ సిటీలో విషయాలేంటి? ఏముందల్లుడు, పెట్రోల్, కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. జనం సావలేక బతకలేక సస్తా బతుకుతున్నారు. అసలు గవర్నమెంట్ ఉందో బాగానే జనరేట్ అయినట్టుంది. ఏం చేయనల్లుడు, నువ్వు లేక సెటిల్మెంట్లు దొరక్క సెటిల్ అవ్వాల్సిన సెట్ల కింద సెటిల్ అయ్యా. ఆ కోకాపేట, గండిపేట, లింగంపల్లి డీలింగ్స్ అని అవతలాడికి వెళ్ళిపోయినాయన్న. ఆఖరికి కాఫీ టీలకు గది లేక కనుమలు బతికైపోయిందన్న. నువ్వు ఆగే అల్లుడు, నువ్వు వస్తావు తెలిసి మన గ్యాంగ్ అంతా పోయి ఒక అరలై సెట్ చేసి ఒక సెటప్ చేసాం. సెటప్ అన్ని అడగకూడదు, కొన్ని అనుభవించాలి. తినబోతా రుచి అడగడానికి నువ్వు పడ్డకండి. అరే ఎక్కడ రైట్ రైట్. బాబు, నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి మా కమిటీ ఒప్పుకోవట్లేదు. నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడా? ఇప్పుడే. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలి? ఆ సమస్య నీది, నాది కాదు. ఇదిగో 2 లక్షలు. పదా పదమంటుండే. నా మాట విను ప్లీజ్. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను. ప్లీజ్ నా మాట విను. నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడదు. తెలుసు కానీ ఇంత చెత్త వెదవా అనుకోలేదు. నేను నమ్మి వచ్చాను కదరా. గొర్రె కషాయం అని నమ్ముతుంది. నేను అప్పుడే చెప్పా, నీకు తెలియదు నాలో చాలా ఉందని. నువ్వు నాశనం అయిపోను, చచ్చిపోను ఎదవా. అన్న దొరికింది.
ఎవడో ఎక్కడ ఐఎమ్ సారీ. నువ్వు 2 లక్షలు ఆఫర్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. గ్యారేజ్ చుట్టూ ఎవరో కారులో నిన్ను కాపుకొస్తున్నారు, అందుకే నిన్ను ఎరేశాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నా డబ్బులు నేను తీసుకుంటున్నాను. క్యాష్ మొత్తం ఉంది కదా, పద రా.